కిసాన్ యోజన అప్డేట్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడతకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత 17వ విడతలో 2,000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలోకి వస్తాయని సమాచారం. కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 17వ విడత ఈకేవైసీ చేసిన రైతులకు మాత్రమే అందుతుంది. ఇప్పటి వరకు 16వ విడతల పీఎం కిసాన్ యోజన రైతులకు అందింది. త్వరలో 17వ విడత కూడా రైతులకు ఖాతాలో జమ అవ్వనుంది. అయితే ఈ వాయిదా డిపాజిట్ చేయడానికి ముందు మీరు 3 ముఖ్యమైన పనులను చేయాలి. మొదటిది, ఈకేవైసీ ధృవీకరణ చేయని రైతులు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ pmkisan.government.in సందర్శించడం ద్వారా దీన్ని చేయవచ్చు. ఈకేవైసీ పూర్తయితే మాత్రమే చెల్లింపు చేయబడుతుంది, లేకపోతే మీరు 17వ వాయిదా రాదు. 2, అలాగే మీరు భూమిని ధృవీకరించాలి. మీరు చేయకపోతే మీ 17వ విడత నిలిచిపోవచ్చు. దీనికోసం మీరు సమీపంలోని వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళవచ్చు. 3, బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయడం, రిజిస్ట్రేషన్ ఫామ్లో సరైన సమాచారం పూరించడం అవసరం. లేదంటే 17వ విడత పొందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ యోజన వారి ఖాతాలో ఎప్పుడు జమ అవుతుందనే ఆసక్తి అందరిలో నెలకొనింది. ఇదిలా ఉండగా పీఎం కిసాన్ యోజన 17వ విడత జూన్ నెలలో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన యొక్క 16వ విడత ఫిబ్రవరి 28, 2024న రైతుల ఖాతాలకు జమ చేయబడింది. ఇప్పుడు త్వరలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 17వ విడత రైతుల ఖాతాలకు జమ చేయబడుతుంది.